హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అతి తక్కువ బడ్జెట్తో అరకులో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ని ఎలా సందర్శించాలి? అరకుతో పాటు మడగర సన్ రైజ్ వ్యూ పాయింట్, వనజాంగి, లంబసంగి ఈ ప్లేసెస్ని కూడా అతి తక్కువ ఖర్చుతో ఎలా సందర్శించాలి? ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ వీడియో మెయిన్గా వచ్చేసి బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వారికి, తక్కువ ఖర్చుతో అరకు ట్రిప్ని కంప్లీట్ చేద్దాం అనుకున్న వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. వీడియో మొత్తం చూడండి. బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలో పిన్ టు పిన్ డీటెయిల్ మొత్తం చెప్తాను. మీరు అనుకున్న బడ్జెట్ కన్నా చాలా తక్కువలో కంప్లీట్ అయిపోతుందండి అరకు ట్రిప్ మొత్తం నేను చెప్పినట్టు చేస్తే. ముందుగా మనము అరకు ఎలా చేరుకోవాలి? అరకు విశాఖపట్నానికి దగ్గరలో ఉంటుందండి. సో ముందుగా మనము విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నం నుంచి మనం అరకు చేరుకోవాలి. విశాఖపట్నం నుంచి మనకు చాలా బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయండి మనం అరకు రానికి. మీ కంఫర్ట్ని బట్టి మీరు బస్లోనైనా రండి, లేదంటే ట్రైన్లోనైనా రండి. కానీ మెయిన్గా ట్రైన్లో రానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ట్రైన్ జర్నీలో మీకు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయండి. మంచి మంచి వాల్యూ వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్, టన్నల్స్. జర్నీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ట్రైన్ జర్నీ. విశాఖపట్నం నుంచి అరకు రానికి డైలీ 2 ట్రైన్స్ ఉంటాయి. ఒకటి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది, ఇంకోటి నైట్ 9:30కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యే ట్రైన్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే మీరు మంచి మంచి లొకేషన్లు చూసుకుంటూ వెళ్ళొచ్చు. అదే నైట్ ట్రైన్కి వెళ్తే ఏం కనిపించదు, అంత డొల్లా. ట్రైన్ నేమ్ వచ్చేసి విశాఖ కిరండోల్ ఎక్స్ప్రెస్. ఇది డైలీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుందండి. విశాఖపట్నం నుంచి అరకు చేరుకున్న వరకు 9:30 అవుతుంది. మ్యాక్సిమం 3 అవర్స్ జర్నీ ఉంటుంది. నెక్స్ట్ అరకులో ఎక్కడ స్టే చేయాలి? అరకులో స్టే చేయడానికి మనకు చాలా హోటల్స్ ఉన్నాయి, చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అలాగే ఏపీ టూరిజం వల్ల హరిత హిల్ రిసార్ట్ ఉంది. ఇంకా క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి, డార్మెంటరీస్ ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి అరకులో స్టే చేయడానికి. కానీ కాస్ట్ ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినవుతాం అరకులో చాలా కాస్ట్లీ ఉంటాయండి, హోటల్స్ అయినా రిసార్ట్స్ అయినా. ఇక్కడ హోటల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పర్ డే 1200 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అందుకనే మనం బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చు అంటే మనకు చాలా క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయండి అరకులో. ఈ క్యాంపింగ్ టెంట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుందండి. అందులో ఒకరు పడుకోవచ్చు, చిన్నగా ఉంటుంది క్యాంపింగ్ టెంట్. అదే ఇద్దరు పడుకునే క్యాంపింగ్ టెంట్ అయితే 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నలుగురు పడుకునే క్యాంపింగ్ టెంట్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. క్యాంపింగ్ టెంట్ సైజ్ బట్టేసి రేట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ బడ్జెట్ ఆప్షన్ వచ్చేసి డార్మెంటరీస్. అవునండి, డార్మెంటరీస్ కూడా ఉన్నాయి అరకులో. డార్మెంటరీస్ వారు కూడా 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ డే. సో మనకు బడ్జెట్లో స్టే చేయడానికి ఈ క్యాంపింగ్ టెంట్స్ అండ్ డార్మెంటరీస్ చాలా యూస్ఫుల్ అండి. జస్ట్ మనం ఫ్రెష్ అప్ గానికి పడుకోనికి మాత్రమే అవసరం అండి షెల్టరు. మళ్ళీ మార్నింగ్ లేచామా అన్ని టూరిస్ట్ ప్లేసెస్ తిరుగుతూనే ఉంటాం. దానికి ఎందుకంటే మనం 24 అవర్స్ రూమ్ తీసుకొని మనీ వేస్ట్ చేయడం తప్ప. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. అరకులో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయాలి? అరకులో మనం టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేయడానికి బైక్ రెంటల్స్ ఉన్నాయి, కార్ రెంటల్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, అలాగే బస్సెస్ కూడా ఉన్నాయి. కార్ రెంటల్ అయితే డైలీ 2000 నుంచి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే బైక్ రెంటల్ అయితే 800 రూపీస్ ప్లస్ పెట్రోల్ ఛార్జెస్ అడిషనల్ మనవే. ఆటో వార్ అయితే 1000 నుంచి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లాస్ట్ అండ్ బెస్ట్ అండ్ బడ్జెట్ ఆప్షన్ వచ్చేసి బస్సెస్. అవునండి, బస్సెస్లో మనం అరకులో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. అది కూడా చాలా అంటే చాలా బడ్జెట్లో. డైలీ వచ్చేసి 150 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఖర్చు అవుతాయి. ఇంకా తక్కువ గుతం కావచ్చు, నేను అప్రాక్సిమేట్లీ చెప్పేశాను. బడ్జెట్లో పబ్లిక్ బస్లో తిరుగుతూ అరకులో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ని నేను ఎలా కవర్ చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో లెట్స్ స్టార్ట్ మై జర్నీ. నేను విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యే విశాఖ కిరండోల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్నానండి. ఇందులో నేను జనరల్ టికెట్ బుక్ చేసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 40 రూపీస్. ట్రైన్ జర్నీలో మీకు మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయండి, వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అలాగే చాలా టన్నల్స్ నుంచి మనం పాస్ అవుతూ ఉంటాము. టన్నల్స్ నుంచి పాస్ అయ్యేటప్పుడు చాలా గోలగోలగా అరుస్తూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక టన్నల్ వచ్చింది, సో ఎలా అరుస్తున్నారో చూడండి. చూసారా ఎలా అరుస్తున్నారు? ట్రైన్ జర్నీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు అరకు రావాలనుకుంటే ఈ ట్రైన్ జర్నీని మిస్ చేయకండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇంకో టన్నల్ వచ్చింది, మళ్ళీ అరుస్తున్నారు. టన్నల్ వచ్చినప్పుడు అలా వీళ్ళు అరుస్తూనే ఉంటారు. సో అలా మనం బాగా ఎంజాయ్ చేస్తాము. ఫైనల్లీ నేను అరకు బస్ స్టాండ్కు వచ్చేసాను. ట్రైన్ ఆల్మోస్ట్ 2 అవర్స్ లేట్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు గాయత్రి డార్మెంటరీస్ అని ఉన్నాయి కదా.
అంటే బస్ స్టాండ్ పైనే డోర్మెంటరీ ఉందండి. కావాలంటే మీరు అక్కడ స్టే చేయొచ్చు. 300 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బస్‌లో టూరిస్ట్ ప్లేసెస్ ఎలా కవర్ చేద్దామో చూద్దాం. ఇక్కడ పాడేరు బస్ అని ఉంది కదా! ఈ బస్ తీసుకోండి. ఈ బస్‌లోనే మనం అరకుకు దగ్గరలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూడబోతున్నాం. అరకులో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ 2 విధాలుగా డివైడ్ అయ్యి ఉంటాయండి. ఒకటి పాడేరు వెళ్ళే రూట్ సైడ్ కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. ఇంకొకటి విశాఖపట్నం వెళ్ళే రూట్ సైడ్ ఇంకొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. ముందుగా మీరు అరకు బస్ స్టాండ్ నుంచి పాడేరు బస్సు తీసుకొని చాపరాయిలో దిగండి. అరకు నుంచి చాపరాయికి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ చాపరాయి కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం చాపరాయిని విజిట్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క ప్లేస్ విజిట్ చేసుకుంటూ మనము అరకు లోపలికి వస్తాం అన్నట్టు. సో అది కొంచెం ఈజీగా ఉంటుంది. అరకులో డే 1లో కవర్ చేయవలసిన ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ చాపరాయి, తర్వాత పైన్ ఫారెస్ట్, తర్వాత పద్మాపురం బొటానికల్ గార్డెన్, తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, తర్వాత ట్రైబల్ మ్యూజియం, లాస్ట్ కాఫీ మ్యూజియం. ఈ ప్లేసెస్ అన్నీ మనం డే 1లో కవర్ చేయబోతున్నామండి. అది కూడా పబ్లిక్ బస్లో. సో ఇప్పుడు మనం చాపరాయి దగ్గర ఉన్నాం కదా. సో చాపరాయి ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపాయలు అండి పర్ పర్సన్. సో ఈ చాపరాయిలో చిన్న వాటర్ ఫాల్ ఉంటుందండి. ఇదేనండి ఆ వాటర్ ఫాల్. సో ఇక్కడ నుంచి జారుతూ ఉంటారు అందరూ. సో ఈ బండ మొత్తం చాలా సాఫ్ట్గా ఉంటుంది. జారుడు బండ లెక్క అందరూ జారుతూ ఉంటారు. బాగా టైం పాస్ చేయొచ్చు మీరు ఇక్కడ. మీరు చూడొచ్చు అందరూ ఎలా జారుతున్నారో. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వారందరూ. ఇలాంటి ప్లేసెస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే బండ చాలా సాఫ్ట్గా ఉంది, స్లిప్పరీగా ఉంది. పొరపాటున మనం కింద పడిపోయామనుకో మనకు చాలా సివియర్ ఇంజరీస్ జరుగుతాయండి. అందుకనే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో. ఎంజాయ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం మన గురించి కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ మనం విజిట్ చేసేది అరకు పైనరీ ఫారెస్ట్ అండి. చాపరాయి దగ్గర మీరు అరకుకు వెళ్ళే బస్సు ఎక్కండి. ఎక్కి మీరు జైపూర్ జంక్షన్ అని చెప్పండి. వారు మిమ్మల్ని ఇక్కడ దింపుతారు. ఇదేనండి జైపూర్ జంక్షన్. ఈ జైపూర్ జంక్షన్ నుంచి అరకు పైనరీ ఫారెస్ట్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు చాలా ఆటోలు గుతం వెళ్తాయి. సో నో ప్రాబ్లం. ఇదేనండి అరకు పైనరీ ఫారెస్ట్. ఎంట్రీ ఫీజు 25 రూపీస్ అండి పర్ పర్సన్. ఇక్కడ ఏమున్నాయండి, అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. బట్ ఫోటోషూట్కి మాత్రం బెస్ట్ ప్లేస్. ఇక్కడ చాలా ఫోటోషూట్స్ అండ్ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. ఒకవేళ మీరు క్యాంపింగ్ టెంట్లో స్టే చేయాలన్న కూడా ఇక్కడ ఉన్నాయండి. 300 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు పర్ నైట్కి వచ్చేసి. నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేసు పద్మాపురం గార్డెన్స్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళానో చూద్దాం. అరకు పైనరీ ఫారెస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళీ మీరు జైపూర్ జంక్షన్కి వెళ్ళండి. జస్ట్ 1 కిలోమీటర్ కదా. ఈవెన్ మీరు నడుచుకుంటూ కూతం వెళ్ళొచ్చు, లేదంటే చాలా ఆటోస్ ఉంటాయి. జస్ట్ 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. జైపూర్ జంక్షన్కి వచ్చాక మళ్ళీ మీరు ఇక్కడ నుంచి అరకు బస్ తీసుకోండి. అరకు బస్ తీసుకొని పద్మపురం గార్డెన్స్ దగ్గర దింపమని అడగండి. సో వారు మిమ్మల్ని ఈ జంక్షన్ దగ్గర దింపుతారు. మనం ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తేనేమో అరకు వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో పద్మపురం గార్డెన్స్, అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ వస్తుంది. ఇక్కడ కూడా చాలా ఆటోలు ఉంటాయండి, లేదంటే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. జస్ట్ 1 కిలోమీటర్ కదా. సో నేనైతే ఆటోలో పద్మపురం గార్డెన్స్కి వచ్చానండి. ఆటో వారు 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఈ పద్మపురం గార్డెన్స్ కన్స్ట్రక్షన్లో ఉందండి నేను వెళ్ళినప్పుడైతే. ఈ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇందులో చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈ గార్డెన్ ఎంట్రీ ఫీజు పెద్దవారికి అయితే 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 30 రూపాయలు. ఈ టికెట్ ప్రైజెస్ తర్వాత కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయాక రేట్స్ ఎలా ఉంటాయో తెలియదండి. మేబీ పెంచొచ్చు. పద్మాపురం గార్డెన్కి దగ్గరలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుందండి. సో ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ని ఎలా తయారు చేస్తారో లైవ్గా మనం చూడొచ్చండి. ఇక్కడ అప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన చాక్లెట్స్ని కూడా అమ్ముతూ ఉంటారండి. డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చితే కొనుక్కోండి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చిన వారందరికీ ఇక్కడే తయారు చేసిన కొన్ని చాక్లెట్స్ని ఇస్తారండి ఫ్రీగా. సో మనము వాటిని టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చు, నచ్చపోతే లేటు. ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉందండి. నేను ఒక చాక్లెట్ కాఫీ తాగాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మనం అరకు బస్ ఎక్కి అరకు చేరుకుంటాం. అరకు సెంటర్లోనే ఈ అరకు ట్రైబల్ మ్యూజియం ఉంటుందండి. ఈ అరకు ట్రైబల్ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. ఇందులోకి ఎంట్రీ ఫీజు 60 రూపీస్ పర్ పర్సన్. అలాగే ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. మీరు ఇక్కడ బోర్డు మీద చూడొచ్చు. కావాలి అనుకుంటే అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు మీరు ఇక్కడ. ఈ మ్యూజియంలో అన్ని ట్రైబల్ కల్చరల్ థింగ్స్కి సంబంధించినవి ఉంటాయి. ట్రైబల్స్ ఎలా బతికేవారు, వారి జీవన విధానం ఎలా ఉండేది, వారు జంతువుల్ని వేటాడడానికి ఎలాంటి పనిముట్లను యూజ్ చేసేవారు, వాళ్ళ ట్రెడిషనల్ థింగ్స్ సాంప్రదాయాలు ఎలా ఉండేవి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేదని ప్రతి ఒక్కటి మనము ఈ మ్యూజియంలో చూడొచ్చండి. నెక్స్ట్ మనం కాఫీ మ్యూజియంకి వచ్చేసాం. ఈ కాఫీ మ్యూజియం కూడా అరకు సెంటర్లోనే ఉంటుంది.
ట్రైబల్ మ్యూజియం నుంచి ఈ కాఫీ మ్యూజియంకి జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్. సో రెండు దగ్గరలోనే ఉంటాయి. ఈ కాఫీ మ్యూజియం టైమింగ్స్ ఎవ్రీ డే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. ఎంట్రీ ఫీజు 20 రూపీస్ పర్ పర్సన్. ఈ కాఫీ మ్యూజియంలో కాఫీ గురించి హిస్టరీ ఉంటుందండి. కాఫీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, కాఫీ ఇండియాకి ఎలా వచ్చింది, వాటి ఫ్లేవర్స్ ఏంటివి, కాఫీ గురించి ప్రతి ఒక్క హిస్టరీ ఈ మ్యూజియంలో ఉంటుందండి. ఈ కాఫీ మ్యూజియానికి రాత్రి వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే లైటింగ్స్తోనే సూపర్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ కాఫీ గుతం తాగొచ్చు. ఒరిజినల్ అరకు కాఫీ దొరుకుతుంది. టేస్ట్ గుతం సూపర్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంతటితో మన డే 1 కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా డే 1 మనం ఎలా కంప్లీట్ చేసామో. ట్రాన్స్పోర్ట్కి మీకు 200 గుతం ఖర్చు కావండి, చాలా బడ్జెట్లో కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ డే 2 అండి. అరకులో ఏ ప్లేసెస్ కవర్ చేయాలో చూద్దాం. డే 2లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మనం మాడగడ్డ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూస్తాం. తర్వాత బుర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్, గాలికొండ వ్యూ పాయింట్, అరకు కాఫీ ప్లాంటేషన్, లాస్ట్గా సుంకర్మెట్ట ఓల్డ్ చర్చ్. ఈ ప్లేసెస్ అన్ని మనం డే 2లో కవర్ చేయబోతున్నాం. మీరు మాడగర సన్ రైజ్ వ్యూ పాయింట్ని చూడాలనుకుంటే ఒకరోజు ముందు నైటే ఆటో బుక్ చేసుకోండి, లేదంటే క్యాబ్ అన్న బుక్ చేసుకోండి. డైరెక్ట్ ఆటో బార్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే క్యాబ్ బార్ అయితే 2000 వరకు ఛార్జ్ చేస్తారు. బడ్జెట్లో వెళ్ళడానికి షేర్డ్ ఆటోలు కూడా ఉంటాయండి. వారు 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. ఆ షేర్డ్ ఆటోలు కూడా మీరు ఒకరోజు ముందు నైటే మాట్లాడుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఆటో వారు మీ లొకేషన్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుని వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు. సన్ రైజ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చి మీ లొకేషన్ దగ్గర వదిలిపెడతారు. నేనైతే షేర్డ్ ఆటో బుక్ చేసుకున్నాను. నాతో పాటు ఇంకిద్దరు ఉన్నారు. ఒకరికి వచ్చి 300 రూపీస్ పడ్డాయి. అరకు నుంచి మాడగర సన్ రైజ్ వ్యూ పాయింట్కి ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. వెళ్ళేదారిలో గూతం రోడ్ అంతగా బాగోదు, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఇంత ముందుకు 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ట్రెక్కింగ్ అవసరం లేదంట. డైరెక్ట్ ఆటో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. నేనైతే ఎర్లీ మార్నింగే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాను. చలి మాత్రం చంపేస్తుంది ఇక్కడ, అందుకని ఒక కాఫీ తీసుకున్నాను. సో మీరు ముంగట చూడొచ్చు, ఆకాశంలో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో సన్ రైజ్ అవ్వబోతుంది. చాలామంది ఎర్లీ మార్నింగే వచ్చేసారండి సన్ రైజ్ చూడడానికి. కానీ ఇక్కడ చూస్తున్నారు అందరూ చలికి తట్టుకోలేక మంట వేసుకుంటున్నారు. ఆకాశంలో చూడండి కొంచెంగా సన్ రైజ్ అవుతుంది. సో అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికైతే సన్ రైజ్ అవుతుందండి. కాకపోతే మేఘాలు మాత్రం ఫామ్ కాలేదు, ఎందుకంటే నైటే వర్షం పడింది, అందుకనే మేఘాలు ఫామ్ కాలేదు. మేఘాలు ఫామ్ కాపోయినా గుతం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి లొకేషన్ ఎలా ఉందో, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా మేఘాలు ఫామ్ అయితే మాత్రం భూలోక స్వర్గంలా ఉంటుందేమో. సో వావ్, రియల్లీ ఇప్పుడు మాత్రం సూపర్ ఉంది. సో ఎప్పుడైనా కానీ వర్షాలు పడితే మేఘాలు ఫామ్ కావంట. సో అది మన బ్యాడ్ లక్. అయినా కూడా లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. వ్యూ పాయింట్ దగ్గరలోనే ట్రైబల్స్ డ్యాన్స్ చేస్తున్నారండి. మనం కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయొచ్చు. వాళ్ళతో డ్యాన్స్ చేయాలంటే 100 రూపీస్ పే చేయాలి వాళ్ళకు. సో మనం వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయొచ్చు. అలాగే ఇక్కడ టీ స్టాల్స్, టిఫిన్ స్టాల్స్, ఇంకొన్ని గేమింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వీరు కొండపైకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా. సో అందుకనే ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ రేట్ ఉంటుంది. కావాలనుకుంటే మనకి ఇక్కడ ట్రైబల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి. అవి వేసుకుని కూడా మనం ఫోటోలు దిగొచ్చు. మళ్ళీ మనం అరకుకు వచ్చి ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు బుర్రా కేవ్ చున్నికి వెళ్తాం. సో ఇప్పుడు అరకు బస్ స్టాండ్ నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సు తీసుకోండి. డే 2లో మనం విశాఖపట్నం వెళ్ళే రూట్ సైడ్ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం. సో ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ మెయిన్ రోడ్కి పక్కనే ఉంటాయండి. సో బస్సులో వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా వెళ్ళిపోతాం. అరకు నుంచి బుర్రా కేవ్స్ కొంచెం దూరం ఉంటుందండి. సో ఫస్ట్ మనం బుర్రా కేవ్స్ చూసుకొని తర్వాత ఒక్కొక్క టూరిస్ట్ ప్లేస్ చూసుకుంటూ మనం అరకు లోపలికి వస్తాం. సో అది చాలా ఈజీగా ఉంటుంది. మీరు బస్సులో వస్తే ఈ బుర్రా కేవ్ జంక్షన్ దగ్గర దింపుతారు. మనం స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం వెళ్తాము, లెఫ్ట్ సైడ్ వెళ్తే బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకు బుర్రా కేవ్స్ ఉంటాయి. సో వెళ్ళడానికి మనకి ఇక్కడ నుంచి చాలా షేర్డ్ ఆటోస్ ఉంటాయి. సో వారు ఎంత 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఫైనల్లీ నేను బుర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 80 రూపీస్ పర్ పర్సన్. దీని ఓపెనింగ్ టైమింగ్స్కి వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. బుర్రా కేవ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. సో లోపల మాత్రం లైటింగ్ ఎక్స్ట్రాడినరీగా. ఈ కేవ్స్ న్యాచురల్గా ఏర్పడ్డ కేవ్స్ అండి. ఎన్నో వేల సంవత్సరాల కింద ఏర్పడ్డ కేవ్స్ ఇవి. ఇక్కడ చాలా తెలుగు మూవీస్ కూడా షూట్ చేశారంట. నెక్స్ట్ నేను బుర్రా కేవ్స్ దగ్గరలోనే బొంగులో చికెన్ తీసుకున్నానండి. అదే బ్యాంబో చికెన్. ½ kg చికెన్కి 300 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందండి. ఒకవేళ మీరు బుర్రా కేవ్స్కి వెళ్తే దాని దగ్గరలో ఉన్న బ్యాంబో చికెన్ని ట్రై చేయండి, లేదా బ్యాంబో బిర్యానీ ఉంటుంది అదైనా ట్రై చేయండి. నెక్స్ట్ నేను కటికి వాటర్ ఫాల్కి వెళ్తున్నా. కటికి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి బుర్రా కేవ్స్ నుంచి
2 కిలోమీటర్స్ దూరంలో జీప్స్ ఉంటాయండి. షేరింగ్ జీప్స్ అయితే ఒకరికి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే సింగిల్గా ఒక జీప్ తీసుకుని వెళ్ళాలంటే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూస్తున్నారా, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అండి, అదే కటికి వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ట్రక్కింగ్ ఉంటుంది. ఫైనల్లీ నేను కటికి వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకున్నాను. చూడండి వాటర్ ఫాల్ ఎంత పెద్దగా ఉందో. వావ్, ఎక్స్ట్రాడినరీ అండి. అరకులో అన్ని వాటర్ ఫాల్స్ కన్నా పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అండి. నెక్స్ట్ నేను గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాను. బుర్రా కేవ్ జంక్షన్ నుంచి అరకు వెళ్ళే బస్సు ఎక్కండి. బస్సు వారికి గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర దింపమని చెప్పండి. వారు మిమ్మల్ని ఇక్కడ దింపుతారు. సో ఇదేనండి గాలికొండ వ్యూ పాయింట్. చూడండి వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వావ్, రియల్లీ బ్యూటిఫుల్ అండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఆటోలో అరకు కాఫీ ప్లాంటేషన్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి టూరిస్ట్ ప్లేసెస్ అన్ని మెయిన్ రోడ్కి పక్కనే ఉంటాయండి. చాలా బస్సెస్ అండ్ ఆటోస్ వెళ్తూనే ఉంటాయి. సో ఆటో వారైతే 20-30 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. సో మనకి ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అన్నీ మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి కాబట్టి. ఫైనల్లీ నేను కాఫీ ప్లాంటేషన్కి వచ్చేసానండి. సో ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ గుతం ఉంది. ఈ లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నేనైతే కెమెరా పట్టుకొని కాఫీ తోటలో మొత్తం తిరిగేశాను, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్. ఇక్కడ చూడండి ఈ వుడెన్ బ్రిడ్జ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మీకు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్లకి మిర్రల చెట్లు అల్లుకొని ఉన్నాయండి. కింద మీకు చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది కాఫీ తోట అండి. నెక్స్ట్ మళ్ళీ నేను ఆటో తీసుకొని సుంకర్మేట ఓల్డ్ చర్చ్కి వెళ్తున్నానండి. సో ఆటో వారు జస్ట్ ఒక 20 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు ఇక్కడ నుంచి. సో మనకి ఎక్కడ పోయినా కూడా షేరింగ్ ఆటోస్ ఉంటాయండి, అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఫైనల్లీ నేను సుంకర్మేట ఓల్డ్ చర్చ్ దగ్గరికి వచ్చేసానండి. సో ఇదేనండి ఆ చర్చ్. ఇది చాలా అంటే చాలా ఓల్డ్ చర్చ్ అంట. ఈ చర్చ్ ప్రస్తుతం అయితే క్లోజ్ ఉంది, ఓన్లీ సండేస్ ఓపెన్ చేస్తారంట ప్రేయర్ చేయడానికి. ఈ చర్చ్ దగ్గర నుంచి విజువల్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయండి. వావ్, ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ మాత్రం ఇంకా వేరే కనిపిస్తుంది మొత్తము. బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయండి ఇక్కడ నుంచి. సో ఇంకోటి వచ్చేసి ఈ చర్చ్ దగ్గర చాలా మూవీస్ కూడా షూట్ చేశారంట. నాని మూవీ ఒకటి క్లైమాక్స్ ఇక్కడనే షూట్ చేశారంట, నాకు అంత ఐడియా లేదు అదే మూవీ. ఫైనల్లీ నేను అరకు చేరుకున్నానండి. సో ఇక్కడ ఒక సూప్ ఆర్డర్ చేసుకున్నాను, వేడివేడి సూపు. ఈ చలికి తట్టుకోలేకపోతున్నాము అందుకనే. సో మన డే 2 కూడా కంప్లీట్ అయిపోయిందండి. అరకులో అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసాము, అది కూడా బస్సెస్ అండ్ ఆటోలో చాలా బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది. అరకులో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేసామండి. అరకు ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడితోటి. నెక్స్ట్ మనం వనజాంగి వెళ్తున్నాము. వనజాంగి వెళ్ళడానికి అరకు నుంచి పాడేరు బస్ తీసుకొని పాడేరులో దిగండి. పాడేరు నుంచి వనజాంగి జస్ట్ 7 కిలోమీటర్స్ అండి. సో పాడేరు నుంచి మనకు చాలా జీప్స్ దొరుకుతాయి వనజాంగి వెళ్ళడానికి. ఇప్పుడు రాత్రి 9:30 అవుతుందండి. ఇప్పుడే నేను పాడేరు చేరుకున్నాను. ఇక్కడ నుంచి వనజాంగి వెళ్ళడానికి నేను జీప్ తీసుకున్నాను. జీప్స్ పాడేరు బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటాయండి. సో వారితో మాట్లాడుకొని మనము వెళ్ళిపోవడమే. సో వనజాంగి కొండ కింద చాలా క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయండి. సో నైట్ నేను ఇక్కడనే స్టే చేస్తున్నా. క్యాంపింగ్ వారు 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తామండి. ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్ ఉంది సన్ రైజ్ వ్యూ పాయింట్. సో అందుకే మనం ఒక జీప్ మాట్లాడుకొని పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేసుడుతోనే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి జీప్ వారు 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్ అండ్ డౌన్. అలాగే వీరు తీసుకొచ్చి మీరు పాడేరు బస్ స్టాండ్లో వదిలిపెడతారు. వనజాంగికి వచ్చేటప్పుడు స్నాక్స్ తెచ్చుకోండి, ఎందుకంటే మీకు ఇక్కడ ఎలాంటి ఫుడ్ దొరకదు. అలాగే రెస్టారెంట్స్ కూడా ఏమి ఉండవు. ఒక నైటే మనం ఇక్కడ స్టే చేస్తాము. ఎర్లీ మార్నింగ్ మనం వ్యూ పాయింట్ చూసుకుని వెళ్ళిపోతాం కాబట్టి కొన్ని స్నాక్స్ తెచ్చుకోండి. అలాగే 2 వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయండి. సో నేను ఎర్లీ మార్నింగే లేచి వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాను. సో నేనైతే జీప్ మాట్లాడుకున్నాను. సో వీరు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. మళ్ళీ నన్ను తీసుకువెళ్ళి పాడేరు బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారు. లేదంటే మీరు బడ్జెట్లో ఉన్నారనుకుంటే ట్రక్కింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చండి. చాలామంది ట్రక్కింగ్ చేస్తూ కూడా వెళ్తున్నారు, నాకు చాలామంది కనిపించారు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే మంచిగా ట్రక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అది చాలా మెమొరబుల్గా ఉంటుంది. వనజాంగి లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ కూడా ఎలాంటి మేఘాలు ఫామ్ కాలేదు. సో అదొక బ్యాడ్ లక్. మేఘాలు ఫామ్ అయితే మాత్రము ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ఈ ప్లేసు. రియల్గా నార్మల్గానే బాగుంది, ఇంకా మేఘాలు ఫామ్ అయితే మాత్రం ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందేమో. ఈ వనజాంగి లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉందండి, రియల్లీ ఎక్స్ట్రాడినరీ. చాలామంది వచ్చారు మేఘాలు చూడడానికి, బట్ బ్యాడ్ లక్. కానీ సన్ రైజ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందండి. సన్ రైజ్ మాత్రం రియల్లీ బ్యూటిఫుల్. మేఘాలు ఒకటే ఫామ్ కాలేదు, బట్ సన్ రైజ్ మాత్రం బాగుంది.
నెక్స్ట్ నేను వనజాంగి నుంచి పాడేరు బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ నుంచి లంబసంగి వెళ్తున్నా. మనం ఇక్కడ నుంచి లంబసంగి వెళ్ళాలంటే చింతపల్లి బస్ తీసుకోవాలండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదేనండి చింతపల్లి బస్సు. మీరు కింద చూడొచ్చు వయ లోతుగడ్డ ఉంది కదా, మనం చింతపల్లి బస్ తీసుకొని లోతుగడ్డలో దిగాలండి. లోతుగడ్డ నుంచి 10 కిలోమీటర్స్ లోపట మనకు లంబసంగి ఉంటుంది. ఫైనల్లీ నేను లంబసంగి చేరుకున్నానండి. ఆల్మోస్ట్ నైట్ అవుతుంది. స్టే చేయడానికి కొండ కిందనే బ్యాంబూ హట్స్ ఉన్నాయండి. నేను ఇందులోనే స్టే చేశాను. సో నైట్ నేను ఇక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అవుతుందండి. ఇక్కడ నుంచి మనం కొండెక్కాలి. కొండెక్కనికి ఇక్కడ చాలా జీప్స్ ఉన్నాయండి. సో జీప్ వారు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ నుంచి రానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టోటల్గా 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొండెక్కాలంటే జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ కూర్చో వెళ్ళొచ్చు. సో నేనైతే ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్తున్నాను. ఫైనల్లీ నేనైతే వ్యూ పాయింట్కి చేరుకున్నాను. చూడండి జనం ఎంతమంది ఉన్నారో. ఒక లక్కీ థింగ్ ఏంటంటే ఇక్కడ మేఘాలు ఫామ్ అయ్యాయండి. చూడడానికి మాత్రం స్వర్గం లెక్క ఉంది. వావ్, ఎక్స్ట్రాడినరీ అండి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో మనకి ఎక్కడ స్పేస్ ఇస్తలేరు. ఒక ఫోటో దిగదామన్నా వీడియో తీద్దామన్నా అవుతాం. ఫైనల్లీ చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో. వావ్, లిటరల్లీ ఆసమ్ ఉన్నాయండి. ఇది ఒక భూలోక స్వర్గం లెక్కన ఉంది. హైలైట్ అంటే హైలైట్ అండి. మీరు మాత్రం లంబసంగి అస్సలకే మిస్ చేయకండి. ఈ ప్లేస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక స్వర్గం లెక్కనే కనిపిస్తుంది. సో కంపల్సరీ మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్లీ నా లంబసంగి ట్రిప్ కంప్లీట్ అయిపోయిందండి. మొత్తానికి ఈ వీడియోలో మనం అరకు, మడగర, వనజాంగి, లంబసంగి అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. అది కూడా చాలా బడ్జెట్లో. ఫైనల్లీ ఓకే అండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హలో మర్చిపోయాను. ఇంత కష్టపడి వీడియో చేశాను కదా, ఒక చిన్న లైక్ చేయండి.